హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నారు పర్చన్ చేస్తా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు కోటప్ప కొండ గుడిని దర్శించడానికి వెళ్తున్నాం. సో కోటప్ప కొండ గుడి మనకు ఎక్కడ ఉందంటే, ఇది మనకు నర్సరావుపేట ఊర్లో అండ్ పల్నాడు జిల్లా కిందకి వస్తుంది. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట. నర్సరావుపేట నుంచి మనకు ఈ కోటప్ప కొండ అరౌండ్ 15 to 17 కిలోమీటర్స్ ఉంటుంది. గుడి వరకు మనం అంటే పైన యాక్చువల్గా కొండ మీది వరకు వెళ్తాం. కొండ మీది వరకు వెళ్ళేదానికి మనకు 17 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ దారిలో మనము వెళ్ళేటప్పుడు వన్స్ మనం రీచ్ అయిన తర్వాత కోటప్ప కొండ గుడి కొండ స్టార్టింగ్ టైంలో మనకు ఏంటంటే ఛార్జెస్ ఉంటాయి. 2 వీలర్కి, 3 వీలర్కి, 4 వీలర్కి ఛార్జెస్ ఉంటాయి. మనకు అక్కడ ఛార్జెస్ పే చేసి మనము హిల్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకు కొండకు చుట్టూ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొన్ని విగ్రహాలు డిజైన్స్ అవి చేశారు. బ్రహ్మది, విష్ణువుది, కృష్ణుడిది, లక్ష్మీదేవిది. సో అలా కొండకు ప్రతి ఏరియాలో మనకి ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం కొండ మీదకి వెళ్తామో రైట్ సైడ్ విఘ్నేశ్వరుడు ఉంటాడు, లెఫ్ట్ సైడ్ మనకు దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. సో దక్షిణామూర్తి విగ్రహం చూసుకున్న తర్వాత ఇది వాతావరణం నేను ఒకసారి మీకు టోటల్గా గుడి ఎంట్రన్స్లో మనం జస్ట్ దిగిన తర్వాత పార్కింగ్లో వెహికల్ పెట్టిన తర్వాత మనకు ఇది ఏరియా మొత్తం వ్యూ మనకి ఎలా ఉంటుంది గుడి. వన్స్ దక్షిణామూర్తి విగ్రహం నుంచి దర్శించుకొని ముందుకెళ్ళిన తర్వాత మీకు ఎర్లీగా ఇక్కడ మేము ఫస్ట్ గొల్ల అమ్మవారిని, ఆనందవల్లి గొల్లబామ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. సో ఫస్ట్గా ఇక్కడ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకునేటప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కింది నుంచి పైకి మెట్ల మార్గం ఉంది. మనం ఈ ఏరియా నుంచి మనం పైకి వస్తాం. అంటే కింద మెట్ల మార్గం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు, దాని తర్వాత శివుని దర్శించుకోవచ్చు. సో ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ ఈ ఆనందవల్లి అమ్మవారి ఆలయాన్ని చుట్టూరు ఒక ప్రదర్శనలాగా మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది వాతావరణం చుట్టుపక్కల. ఇక్కడ యాక్చువల్గా ఈ వాతావరణం చాలా బాగుంది. చాలా చిలుకలు కూడా ఉన్నాయి ఆ చెట్టు మీద. ఆ చిలుకల సౌండ్కి బాగా చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇక్కడ మొత్తం చూస్తే ఇక్కడ నుంచి మనం కిందికి వచ్చాము. దెన్ మళ్ళీ మనం అక్కడి నుంచి ఇప్పుడు మీకు అమ్మవారిని చూపిస్తున్నాను. రైట్ సైడ్లో దేవుడు మనకు ఆనందవల్లి అమ్మవారు ఉంటారు ఇక్కడ. సో అమ్మవారిని చూసిన తర్వాత ఇది లొకేషన్ ఆఫ్ ద వ్యూ. మనం ఇక్కడ నుంచి ముందుకెళ్ళాం. ఇక్కడ ఇది ఉంది కదా శివుడి విగ్రహం, దానికి ఆపోజిట్లో మనము శివుడి విగ్రహం ఉంటుంది. మనం పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ నందీశ్వరుడు ఉంటారు గుడికి. మనం ముందుకు వెళ్ళేటప్పుడు నందీశ్వరుని ఒక రౌండ్ అప్ చేసుకొని సో ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. శివుడిని దర్శించుకోవడానికి గుడి ఇక్కడ ఉంటుంది లోపల. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఈ బయట వాతావరణంలో అన్నీ అమ్ముతారు. పూజా సామాగ్రి అన్నీ ఉంటాయి. ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ముందుకు వెళ్తే ఈ శివుడి విగ్రహం నుంచి మనకు కనిపిస్తుంది. ఆలయంలో మనకు ఏ టైమింగ్స్ ఉన్నాయి, కోటప్ప కొండ చరిత్ర అవన్నీ మనకు ఇక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి మనం గుళ్ళోకి స్టార్టింగ్ అవుతాం. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత మీకు వన్స్ ఎక్కిన తర్వాత ఎదురుగా మనకు దేవుడు ఉంటారు. మేము రుద్రాభిషేకం చేపించాము ఆ రోజు టైం ఉన్నందువల్ల. రుద్రాభిషేకంలో ఒక స్మాల్ క్లిప్ యాక్చువల్గా తీయడం జరిగింది. ఇది అక్కడ మీరు దేవుని చూడవచ్చు. బట్ కెమెరా అలవ్ లేదు కాబట్టి మనము కెమెరా లోపల ఎక్కువసేపు తీయలేదు. జస్ట్ ఊరికి అట్లా తీసేసి పెట్టేసాను. దెన్ తర్వాత ఇప్పుడు గుడి వాతావరణం ఇది. ఇక్కడ నుంచి మనము యాక్చువల్లీ ఇదంతా గుడి వాతావరణం. బయటకు వచ్చిన తర్వాత సో ఈ లెఫ్ట్ సైడ్ మనకు చూస్తున్న మెట్లు ఏదైతే ఉన్నాయో ఆ మెట్ల నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ సైడ్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ మెట్లు అయితే ఏదైతే ఉన్నాయో ఈ మెట్ల నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత నాగపుట్ట ఉంటుంది. నాగ ప్రతిమల యొక్క విగ్రహాలు ఉంటాయని ఇక్కడ నాగదేవతల యొక్క. సో ఇక్కడ మనము పాత కోటప్ప కొండ గుడి ఉంది అంట కొండ మీద. సో ఆ కొండ మీదకి దారి ఇక్కడ నుంచి మనకు అలా వెళ్తే పైకి వెళ్ళొచ్చు మనం. పాత కోటప్ప కొండ విగ్రహం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి మనం ఇందాక హోర్డింగ్ ఏదైతే చూసామో అక్కడి నుంచి అక్కడికి నడవాలి. సో నేను ఆ టైం లేక ఇక్కడ నుంచి జూమ్ చేసి కొంచెం అసలు ఇలా చూస్తే మీకు దారి ఉంటుంది. దానికి మెట్లు యాక్చువల్గా మెట్ల మార్గం కొంతవరకు ఉన్నట్టుంది. సో కొంచెం నార్మల్గా మనం కొండ ఎక్కాలి. సో కొండ ఎక్కిన తర్వాత ఆ పైన ఎక్కడో అంటే కొండ మీద మనకు కొంచెం మెట్లు పెట్టినట్టున్నారు. సో దెన్ ఇక్కడ చూస్తే మీకు ఈ కొండ మీద
గుడి ఉంటుంది మనకు. ఆ గుడి దగ్గరికి వెళ్ళలేదు యాక్చువల్గా, టైం పర్మిషన్ టైం లేక, లేదా ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఆ కొండ మీదకి కూడా వెళ్ళి, కొండ మీద నుంచి వ్యూ అక్కడ శివుడు ఉంటారు. ఇక్కడ కూడా పాత కోట కొండ గుడి అంట ఇది. సో ఈ పైన మనం గుడిని చూడొచ్చు. సో వన్స్ ఇక్కడ నుంచి ఈ గుడి అంతా చూసుకున్న తర్వాత కిందికి వస్తున్నప్పుడు రైట్ సైడ్ శివుడి విగ్రహం ఇక్కడ, ఐ మీన్ వాళ్ళు ఇలా చేశారు. సో దాని తర్వాత ఇక్కడ నుంచి గుడి వ్యూ అంతా మనం కిందకి, మనం కొండ మీద ఆల్మోస్ట్ పైన ఉన్నాం కాబట్టి కింద వ్యూ వస్తుంది. సో ఇలా నేను రూమ్ ముందు ఫోటో తీసుకున్నాను. దెన్ వన్స్ ఇక్కడ నుంచి మనం కిందికి వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న గుడి గోపురం విజువల్స్. దెన్ గుడికి ఆపోజిట్లో శివుడి విగ్రహం ఇలా చేశారు. సో చాలా బాగుంటుంది కొట్టపకొండ ఎన్విరాన్మెంట్ కానీ అంతా. మనం వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్లో ఇదంతా. సో మళ్ళీ ఒకసారి గొల్లబామను, ఐ మీన్ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకొని మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ. సో ఇది ఈ టూర్లో